ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజా మున్సిపాలిటీ సారథి గ్రామంలో స్వామి వివేకానంద 164వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి రాజాం సిఐ అశోక్ కుమార్ చేతుల మీదుగా బహుమతులను పంపిణీ చేశారు. స్వామి వివేకానంద సూక్తులు యువతకు ఆదర్శంగా ఉంటాయని, యువత మంచి మార్గంలో నడుచుకోవాలని ఆకాంక్షించారు. యువతలో స్ఫూర్తిని నింపేందుకు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన టంకాల దిలీప్ కుమార్ను పలువురు అభినందించారు. స్వామి వివేకానంద 164వ జయంతి పురస్కరించుకొని సారథి గ్రామంలో ఉన్నటువంటి మాజీ సర్పంచ్, యువత, రాజాంకి అనుగుణంగా ఉన్నటువంటి చాలామంది ఉపాధ్యాయులు ఇక్కడ వివేకానందం తాలూకా పుట్టినరోజును పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులకి క్రీడల్ని జరిపించడం జరిగింది. ఇదే సమయంలో స్వామి వివేకానందం తాలూకా ఆశయాలైనటువంటి త్యాగం, సేవ అనేటటువంటిది దాన్ని పురస్కరించుకొని వీళ్ళు వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరణ చేసిన నాటి నుంచి కూడా ఈరోజు వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా పుట్టినరోజుని చక్కగా జరుపుకోవడం జరుగుతుంది. ఇది యువజన దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించడంతో ఆంగ్ల క్యాలెండర్ను అనుసరించి ఈ తేదీని జరపడం జరుగుతుంది. మొన్న 10వ తేదీన తిథి, వార నక్షత్రాలను బట్టి అన్ని రామకృష్ణ మఠాల్లో అంతర్జాతీయంగాను జాతీయంగాను జరపడం అనేది జరిగింది. ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగి విద్యార్థులు, యువత అనేటటువంటి వాళ్ళు చెడు ప్రవర్తన లేకుండా ఏమి చేయాలి, వాళ్ళకు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకునేటటువంటి విధంగా స్వామీజీ తాలూకా బోధనలు ప్రజల్లోనికి ప్రచారం చేయాలనిసని యువత ముందుకు వెళ్ళినట్టయితే ఈ దేశం 100 మంది యువకులుంటే దేశ గతిని మార్చగలను అని స్వామీజీ చెప్పి ఉన్నారు. అతను యువత మీదే ఆధారపడే కార్యక్రమాలు అనేటటువంటివి చేస్తుంటారు. అతని అడుగుజాడల్లో యువత నడవాలని, నడిచి ముందుకు సమాజంలో ఉన్నటువంటి ఇవాళ ఉన్నటువంటి ఆ దురాచారాలని అరికట్టే విధంగాను దేశ పురోభివృద్ధికి ప్రపంచ గురువుగా షికాగో నగరంలో తను చేసినటువంటి దీనివల్ల గుర్తింపు పొందడమే కాకుండాను భారతదేశంలో యువత ముందుకు వచ్చినప్పుడు భారతదేశం ప్రపంచ ఖ్యాతి పొందుతుందని స్వామీజీ చెప్పడం జరిగింది. దాన్ని అనుగుణంగా యువత అనేటటువంటి వాళ్ళు నడుస్తారని చెప్పని ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలంతా కూడాను ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు జరపడం అనేటటువంటిది జరిగింది. అందుచేత సారథి రాజాం ప్రజలందరూ కూడాను దీన్ని కోరుకుంటూ ఉన్నారు. సమాజం అంతా కూడా మార్పు కావాలని కోరుకుంటూ జై వివేకానంద.